ఒక పక్క తెలంగాణ ప్రభుత్వమేమో మూసీ పునరుజ్జీవం అంటోంది. మరోవైపు లేటెస్ట్ గా మూసీలో వ్యర్థాలు వదిలిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అయితే మూసీలోకి వ్యర్థాలు ఏ కంపెనీ పని? ఆపరేషన్ చేపట్టింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. నిన్నటి నుంచి జరిపిన ప్రాథమిక విచారణలో అసలు ఏం తెలియదు. కంపెనీల వ్యర్థాలని మూసీలోకి వదులుతున్న ఘటనపై తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రంగంలోకి దిగింది. పార్శ్వమైలారం శ్రీనివాస ఇండస్ట్రీస్ కి చెందిన కెమికల్ వ్యర్థాలని మూసీలో కలుపుతున్నట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ దగ్గర మూసీలో కలుపుతున్న వ్యర్థాల శాంపుల్ సేకరించారు అధికారులు. అటు శ్రీనివాస ఇండస్ట్రీస్ కెమికల్ వ్యర్థాలను సేకరించి పరీక్షల కోసం ఈ రెండింటిని కూడా ల్యాబ్ కి పంపారు. 2-3 రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయని చెప్తున్నారు. అయితే ఆ కెమికల్ ఎంత హానికరమైందో ల్యాబ్ టెస్ట్ తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. మూసీలో కలుపుతున్న వ్యర్థాలు అదే కంపెనీ అని తేలితే కంపెనీని క్లోజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ గగనోత్ రవి. పార్శ్వమైలారంలో ఏరియాలో ఉండే శ్రీనివాస్ ల్యాబ్స్ ఇండస్ట్రీ నుంచి తీసుకొని వస్తున్నాం అన్నట్టుగా చెప్పారని ప్రిలిమినరీగా తెలుస్తూ ఉంది. అక్కడ కూడా ఆ ల్యాబ్లో కూడా శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని అక్కడున్న ఎఫ్లూయెంట్స్ ప్లస్ ఈ ట్యాంకర్లో పట్టుబడిన ఎఫ్లూయెంట్స్ని ల్యాబొరేటరీలో ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ చేసిన తర్వాత అవి మ్యాచ్ అయితే ఆ ఇండస్ట్రీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇండస్ట్రీలో యాక్షన్ అంటే వాటికి మనము టాస్క్ ఫోర్స్ కమిటీ ముందు ప్లేస్ చేసి ఆ శాంప్లింగ్ వాళ్ళ పర్మిషన్స్ ఈ లాస్ట్ 6 monthsలో వాళ్ళ ఎంత ఎఫ్లూయెంట్స్ జనరేట్ చేశారు, ఆ ఎఫ్లూయెంట్స్ని కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి పంపించారా లేదా అన్నది వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి పంపించలేదని తెలిస్తే కనుక మనము వాళ్ళు బయట డిశ్చార్జ్ చేస్తున్నారనుక నిర్ధారణకు వచ్చి ఆ ఇండస్ట్రీస్ని కూడా క్లోజ్ చేయడము ప్లస్ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ కింద ఎంతైతే ఆ ఎఫ్లూయెంట్స్ని బయటికి డిశ్చార్జ్ చేశారో దానికి ఒక సిపిసిబి డిరైవ్ చేసిన ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం వాళ్ళకి పెనాల్టీ వేయడం, ఇండస్ట్రీ క్లోజ్ చేయడం చేస్తాము. ప్లస్ ఈ ట్యాంకర్